మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. 2 తెలుగు రాష్ట్రాలలో కోచింగ్ సెంటర్స్ నడిపించేటటువంటి యొక్క డైరెక్టర్స్, వాటిలో పనిచేసేటటువంటి యొక్క ఫ్యాకల్టీలకు ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించడానికి ఒక వేదిక అవసరం అనేది గుర్తించడం జరిగినది. దానికి అనుగుణంగానే ఈరోజు హైదరాబాదు నగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించటం జరిగినది. ఈ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము, కోచింగ్ సెంటర్స్ నడిపించేటటువంటి డైరెక్టర్స్, వాటిలో పనిచేసేటటువంటి యొక్క అధ్యాపకులకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఒక సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కరించుకోవటానికి ఒక అసోసియేషన్ అనేది అవసరమని నిర్ణయించడం జరిగినది. ఈ సమావేశానికి సుమారుగా 60 మంది డైరెక్టర్లు మరియు ఫ్యాకల్టీలు హాజరు కావడం జరిగినది. వారందరూ కూడా అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను సమావేశంలో వెలువరించడం జరిగినది. అసోసియేషన్ యొక్క భవిష్యత్తు కార్యాచరణ పైన, అసోసియేషన్ లక్ష్యాలను సాధించడానికి తీసుకునేటటువంటి చర్యలపైన వాళ్ళు మాట్లాడడం జరిగినది. సో ఈరోజు జరిగినటువంటి యొక్క సమావేశంలో చాలామంది మాట్లాడడం జరిగినది. కొంతమంది ఫ్యాకల్టీలు వాళ్ళు మనస్ఫూర్తిగా ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగినది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. డైరెక్టర్సు మరియు అధ్యాపకుల శ్రేయస్సు కోసము అసోసియేషన్ పనిచేస్తుంది. డైరెక్టర్స్ మరియు అధ్యాపకులకు ఉన్నటువంటి ఒక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించటానికి అసోసియేషన్ పని చేయాలి అనేసి నిర్ణయించటం జరిగినది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.